హాయ్ అండి. ఇవాళ మీతో 7-day రోడ్ ట్రిప్ గురించి షేర్ చేసుకుందామని వచ్చానండి. ఈ 7 daysలో యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకున్నది ట్రెక్కింగ్ అలా అని ప్లాన్ చేసుకున్నాను. కానీ కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా అయ్యాయి అన్నమాట. సో నా ఎక్స్పీరియన్సెస్ అంటే నేను డ్రైవ్ వెళ్ళానండి. మొత్తం 2 days అంటే వెళ్ళటానికి 2 days జర్నీ, రావటానికి 2 days అయితే మధ్యలో 3 days నేను విజిట్ చేశాను అనమాట ప్లేసెస్. సో ఏమేం ప్లేసెస్ విజిట్ చేశాను, అక్కడ నా ఎక్స్పీరియన్సెస్ అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నేను ఇవాళ మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో 7 days ప్లాన్తో పాటు డే 1 నేను ఏమేమి కవర్ చేశానో అక్కడ ఎక్స్పీరియన్సెస్, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి చెప్పబోతున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి. దిస్ ఈస్ మంజు. డే 1 చిత్తూరులో స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాను. చిత్తూరు నుంచి హైదరాబాద్కి 600 kilometers ఉంటుందన్నమాట. అండ్ నైట్ హైదరాబాద్లో స్టే చేశాను. డే 2 హైదరాబాద్ నుంచి షిర్డీకి డైరెక్ట్గా వెళ్ళాను. హైదరాబాద్ నుంచి షిర్డీకి 670 kilometers పడింది. ఒక 1-2 kilometers అటు ఇటుగా. అండ్ రోడ్డు చాలా చాలా బాగుందండి. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్ళే రూట్ చాలా బాగుంది. షిర్డీ వెళ్ళిన తర్వాత నేను స్టే చేసిన హోటల్ అండి ఇది. చాలా విశాలంగా ఉంది, క్లీన్గా ఉంది. అండ్ పర్ నైట్ 750 rupees మాత్రమే. ఇది SVR ట్రావెల్స్ వాళ్ళది అనమాట. వాళ్ళ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. డే 3 అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి షిర్డీ దర్శనంకి వెళ్ళిపోయానండి, బాబా దర్శనానికి. నాకు జస్ట్ ఒక 10 to 20 minutes లోపు దర్శనం హ్యాపీగా అయింది. షిర్డీ దర్శనం అయిపోగానే నేను డైరెక్ట్గా త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయ్యాను. షిర్డీ నుంచి త్రయంబకేశ్వర్కి ఒక 146 kilometers ఉంటుంది. 146 kilometers కానీ టైం మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే ఇంచుమించు నాసిక్ నేను ఇంతకుముందు చాలాసార్లు విన్నా కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నాసిక్ బిగినింగ్ నుంచి కూడా మొత్తం గ్రీనరీనే. మీరు ఎటు చూసినా కూడా గ్రీనరీనే కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్. అండ్ డ్రైవ్ చేస్తుంటే మీకు ఆ కష్టమే అసలు తెలియదు అనమాట. ఇదే అండి త్రయంబకేశ్వర ఆలయము. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ శివుణ్ణి మాత్రమే కాకుండా బ్రహ్మ విష్ణువుని కూడా పూజిస్తారనమాట ఇదే టెంపుల్లోని. ఇది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో ఉంటుందన్నమాట. నాసిక్ నుంచి ఒక 28 kilometers ఉంటుంది. 25 to 28 kilometers ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్చర్ కూడా చాలా పాత ఆర్కిటెక్చర్ అండి. వన్ ఆఫ్ ది హెరిటేజ్ ఆర్కిటెక్చర్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ లొకాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్గా 3 తీర్థాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న దీన్ని టెంపుల్ వెనక ఉంటుంది, బిల్వ తీర్థ అంటారనమాట. ఇంకా 2 కూడా ఉన్నాయి, విశ్వాంతర తీర్థ, ముకుందర తీర్థ అని చెప్పి. అవి నేను వెళ్ళలేదు. ఇదన్నమాట డే 1 షిర్డీ అండ్ త్రయంబకేశ్వర్ దర్శనం. మనందరికీ తెలిసిందే కదా అండి, త్రయంబకేశ్వర్ అంటే వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగాల్లో ఒకటి. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి వెళ్ళాలని కోరుకుంటాం కదా. కానీ అతి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, మనం తిరుపతికి కూడా వెళ్తూ ఉంటామండి. చాలా రష్ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా సిమిలర్ ఉంది. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువే ఉంది. నేను వెళ్ళిన టైంలో, నేను వెళ్ళింది శ్రావణ మాసం చివరి రోజు అనమాట. సో దానివల్ల కూడా జనాలు ఎక్కువ ఉన్నారు అని అంటారు. కానీ ఎప్పుడు ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందంట. ప్రాబ్లం ఏమంటే, మనం ఒకసారి క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాటర్ ఉండదు,
తినడానికి ఏమీ దొరకదు అక్కడ, షాప్స్ కానీ అట్లా కానీ ఏమీ ఉండదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను షిర్డీకి వెళ్ళి డైరెక్ట్గా త్రయంబకేశ్వర్ వెళ్ళిపోయాను అనమాట. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ ఏమీ లేదు. అంటే ఒక 2-3 hours పడుతుందేమోలే అని అనుకున్నా. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగితే 3.5 to 4 అన్నారు. మీరు ఇంకో 2 వేసుకోండి, ఎప్పుడైనా కానీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళని అడగండి, అడిగిన తర్వాత ఎక్స్ట్రా 2 hours వేసుకోండి, ఇంకా ఎక్కువే పడుతుంది. నాకు 7.5 hours పట్టిందండి. కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలేస్తుంది, వాటర్ తప్ప నా దగ్గర ఇంకేం లేదు. సో ఎట్లా అయిపోయిందంటే ఒక టైంలో నేను అసలు దేవుణ్ణి చూడగలను అన్న నమ్మకం నాకు కంప్లీట్గా పోయింది. సో ఎవరినైనా అడిగితే బాగుంది. నేను యాక్చువల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ కోసం సర్చ్ చేస్తున్నా. అంటే వాళ్ళ కోసం బిస్కెట్లు, చాక్లెట్లు. అంటే నా పొజిషన్ మొత్తం బాడీ వీక్ అయిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి, బాడీ షివరింగ్ వచ్చేసింది, నేను అసలు నిలవలేకపోతున్నాను. వెతుక్కుంటూ ఉన్నాను. సరే ఈ లోపు ఒక సెక్యూరిటీ అతను కనిపిస్తే చెప్పా, కళ్ళు తిరుగుతున్నాయి, నా వాళ్ళు అసలు కావట్లేదు, డబ్బులు ఇస్తాను, ఒక బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ తెచ్చి ఇవ్వండి అంటే లేదు అన్నారు, కుదరదు అన్నారు. అక్కడ ఏమంటే బయటికి రాలేము, అట్లానే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. సో అందుకనే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎవరైనా వెళ్ళే వాళ్ళు, అండ్ ఇంకొకటి, ఓల్డ్ పీపుల్కి సెపరేట్ క్యూ లైన్ కానీ దర్శనంకి సెపరేట్గా ఏమీ లేదు. అందరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఒకటే లైన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక 1 liter వాటర్ బాటిల్, తినటానికి కొంచెం స్నాక్స్ లాంటివి ఏమైనా, అది బిస్కెట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, లేకపోతే హోమ్ మేడ్ ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదో ఒకటి దగ్గర పెట్టుకుంటే మీకు ఆకలేస్తే తినండి, లేకపోతే పక్కన వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే ఇవ్వటానికైనా ఉంటుంది. 1 liter వాటర్ బాటిల్ అని ఎందుకన్నానంటే, మనం 1 liter తాగేము, ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ కూడా ఏమి ఉండవు మధ్యలోని, మీకు 11 గంటలైనా 12 గంటలైనా కూడా. సో 1 liter ఉందనుకోండి, ఎవరికైనా అవసరమైనా కూడా ఇవ్వచ్చు. ఇది ఒకటి. అయితే అంత జనం ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి దర్శనం టైం ఎక్కువ ఉండదు అని మనకి అర్థమవుతుంది. కానీ నేను అంత దూరం పోయి 7.5 గంట సేపు క్యూ లైన్లో ఆల్మోస్ట్ 4 గంటల సేపు నుంచున్నానండి. ఎందుకంటే లైన్ బయట నుంచి వెళ్ళే లైన్లో కూర్చోడానికి ఎక్కడ కానీ ప్లేస్ ఉండదు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే, గుడి లోపలికి కూడా ఒక 2-3 లైన్లు వెళ్ళిన తర్వాతనే అక్కడ సైడ్కి కూర్చోడానికి ఉంటాయి అన్నమాట. సో కొంచెం సేపే మనం కూర్చోగలం, అందులో లైన్ కదులుతుంటే అసలు కూర్చోలేము కదా. సో అది ఒకటి. ఇంకొకటి ఏమంటే, తీరా దేవుణ్ణి చూస్తాము అని అనుకునేటప్పటికి తిరుపతిలో అయినా అట్లీస్ట్ ఒకసారి పైనుంచి కిందికి జస్ట్ ఆ గ్లాన్స్ చూడొచ్చు, కానీ ఇక్కడ ద ఫ్లాష్ మూమెంట్, ఆ ఫ్లాష్ టైంలో నెట్టేస్తారు. నమ్ముతారా, నేను అసలు దేవుణ్ణే చూడకుండా వచ్చాను అంతసేపు. అక్కడ ముందుగానే చెప్తూ ఉంటారు అనమాట, దేవుడు కిందనే కాదు పైన ఒక మిర్రర్ ఏర్పాటు చేశారనమాట. సో ఆ మిర్రర్ లో కూడా చూడొచ్చు అని, నేను ఆ మిర్రర్ లో చూసుకొని దండం పెట్టుకొని వచ్చాను. సో నాలాగా ఎవరు అంటే నెట్టేస్తా ఉంటారు, ఇంకా ప్లాన్ చేసుకోవడానికి కూడా ఏముండదు. కాకపోతే నేను Day 2 నేను ఒక గుడికి వెళ్ళినప్పుడు షిర్డీకి వెళ్ళి, వాళ్ళు కూడా త్రయంబకేశ్వర్ వెళ్ళి అక్కడికి వచ్చారనమాట. సో వాళ్ళు నాకు చెప్పినది ఏంటి అంటే, 1000 rupees మీరు ఇంత దూరం ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు 1000 rupees స్పెండ్ చేయలేరా మీరు దర్శనం కోసం అన్నారు. ఎందుకు, వై నాట్ అని అంటే, అలాంటప్పుడు 200 rupees సెపరేట్గా పెట్టుకోండి, అంటే 1000 rupees 200 rupees అనమాట. సో అలా పెట్టుకొని ఉంటే అక్కడ సెక్యూరిటీ కనిపిస్తే సెక్యూరిటీకి, పూజారి కనిపిస్తే పూజారికి ఇచ్చేస్తే అట్లీస్ట్ కొంచెం సేపు నిలబడతారట అక్కడ. సో అది ఒక ఎక్స్పీరియన్స్. అంటే నేను చేయలేకపోయాను, బట్ నాకు ముందే తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా నేను చేసి ఉండేదాన్ని. ఎందుకంటే ఎంత కష్టపడి వెళ్ళినప్పుడు దేవుని ప్రశాంతంగా చూసుకొని రాకుండా ఉంటే బాగుండదు కదా. సో ఇదొకటి. మిగతా జర్నీ మొత్తం చాలా సాఫీగానే జరిగిందండి, ఈ ఒక్కటి మాత్రమే. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, ఫుడ్, వాటర్ కొంచెం తీసుకొని వెళ్ళండి త్రయంబకేశ్వర్ క్యూలోకి వెళ్ళేటప్పుడు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ సీజన్ కానీ లేకపోతే తొందరగా అయిపోతుందన్నా కూడా వాటర్ మనకి అవసరమే, ఎప్పుడు వాటర్ దగ్గర ఉండటం మంచిది. సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్. సో మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
త్రయంబకేశ్వర్ దర్శనం అయిపోగానే స్నాక్స్ తినేసి నాసిక్ వెళ్ళిపోయానండి. నాసిక్లో నేను ఎక్కడ స్టే చేశాను అంటే వర్కింగ్ ఉమెన్ హాస్టల్ తీసుకున్నాను. మామూలుగా అయితే షేరింగ్ ఉంటుంది, బట్ నాకు సింగిల్ రూమ్ అవైలబిలిటీ ఉండబట్టి అవి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. జస్ట్ 500 తీసుకున్నారు పర్ డే. మనకేమంటే డే మొత్తం మనం విజిట్ చేయడానికి వెళ్తాము, నైట్ మాత్రం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వటానికే, కాబట్టి నాకు చాలా హెల్ప్ అయిందనమాట అది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఆ ప్లేస్ అండి, త్రయంబకేశ్వర్కి ముందు ఒక 3.5 కిలోమీటర్స్ లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ వెళ్తే ఇదేదో ఆంజనేయ హనుమాన్ టెంపుల్ అని ఉంటే, నేను త్రయంబకేశ్వర్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడే వెళ్ళాను, కాకపోతే క్లోజ్ చేసింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా వచ్చేసాను అనమాట. ఇది కొంచెం దూరం లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలి డ్రైవ్. ఇది అంటే కొండ ఎక్కాలన్నమాట. ఘాట్ రోడ్ కూడా బాగా మంచి ఘాట్ రోడ్ అనమాట. ఆ ఘాట్ రోడ్ తర్వాత మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది, ట్రెక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది హనుమంతుడి బర్త్ ప్లేస్, జన్మస్థానం అనమాట. ఇది ఈ కొండ మొత్తం పైకి పూర్తిగా ఎక్కిన తర్వాత హనుమంతుడి గుడి ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర మాత్రం అంజనాదేవి గుడి కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ నేను డే 2లో క్షేత్ర దర్శనం డీటెయిల్స్ సెపరేట్ వీడియోలో నేను పెడతాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే అది చాలా ఫుల్ డే పట్టింది అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ నేను ఫుల్గా పెడతాను, మీరు చూడొచ్చు. అంజనేరి అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు నాసిక్ వెళ్ళిపోయానండి. అదే నేను చెప్పిన హాస్టల్కి స్టే చేయడానికి. నాసిక్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ పూణేకి స్టార్ట్ అయిపోయాను అనమాట. పూణేకి స్టార్ట్ అయ్యి పూణేకి వచ్చిన తర్వాత లోహగఢ్ ఫోర్ట్ చూసుకున్నాను. లోహగఢ్ ఫోర్ట్ అయిపోయిన తర్వాత ఇది లోహగఢ్ ఫోర్ట్ అనమాట. దీని తర్వాత ఇంకా కాస్త టైం దొరికితే లోహగఢ్ నుంచి కార్లా కేవ్స్ చాలా దగ్గర ఉందన్నమాట, ఒక 10 కిలోమీటర్స్ ఉంది. సో అది కూడా ఇక్కడ డే 3 అంటే విజిట్ చేస్తున్న డే 3 లోహగఢ్ ఫోర్ట్, కార్లా కేవ్స్ చూసుకొని నైట్ స్టే జోస్టల్ అని ఉంది అండి, అక్కడ స్టే చేశాను. అది హాస్టల్ కాదు, హోటల్ కాదు, లగ్జరియస్ హాస్టల్ అని చెప్పొచ్చు. విత్ ఆల్ యూనో గుడ్ ఫెసిలిటీస్, అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి. షేరింగ్ దొరికిందనమాట నాకు, 4 మెంబర్స్ అమ్మాయిలతోటి షేరింగ్ రూమ్ దొరికింది. సో దానికి 1200 పడింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది కార్లా కేవ్స్. పూణేలో నైట్ స్టే చేసి మళ్ళీ యాజ్ యూజువల్ రిటర్న్ టు హైదరాబాద్లో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ టు చిత్తూరు వచ్చేసాను. సో ఇది ఓవరాల్గా నా జర్నీ. 7 days, 4 days ట్రావెలింగ్ పోతే మిగతా 3 days విజిట్ చేసుకున్నాను. సో ఇదండి నా 7-day ట్రిప్. అండ్ డే 1 నేను ఏమేమి కవర్ చేశాను, వాటి నుంచి నేను తెలుసుకున్నది. ఈ లెర్నింగ్స్ యాక్చువల్గా నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నా ఓవరాల్గా 7-day ట్రిప్లోని డే 1 ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. సో డెఫినెట్గా మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా చాలా బాగుందండి జర్నీ. రోడ్ ట్రిప్ నేను ఫస్ట్ వెళ్ళటము, యాక్చువల్గా ఫ్రెండ్స్ తోటి వెళ్దాము అని అనుకున్నా కానీ ఎవరికి కుదరలేదు. అది మనకు కుదిరిన టైంలో పక్కన వాళ్ళు కుదరదు కదా. అండ్ నాకు ఎప్పటి నుంచో ఉంది కూడా కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, ఒకదాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అని. సో సమ్హౌ ఇలా ప్లాన్ చేశారనమాట దేవుడు. సో నేను మోస్ట్లీ అంటే ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ప్లేసెస్ చూద్దాము అని అనుకున్నా కానీ, అంటే వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ అట్లాగా. బట్ అన్ని ప్లేసెస్లోనూ ఆల్మోస్ట్ నేను క్షేత్ర దర్శనాలే అయ్యాయి నేను అనుకోకుండా. సో ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండిందండి.
సో అందుకని ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. హోటల్స్ అవి ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళి మామూలుగా 1-2 days వెళ్తే మాత్రం మంచి హోటల్స్ బుక్ చేసుకుంటాను, కొంచెం కాస్ట్ ఎక్కువైనా. బట్ ఈసారి ఏమంటే 2 things. ఒకటి, నా బడ్జెట్ సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే నా బడ్జెట్ మొత్తం పెట్రోల్గా అయిపోతుంది. సెకండ్ థింగ్, ఈ మధ్య అంత అమ్మాయిలకి సేఫ్టీ లేదు అన్న ఒక ఫీలింగ్ అందరికీ ఉంది కదా. సో బెటర్ కొంచెం సేఫ్టీ ఉన్న ప్లేసెస్లో స్టే చేస్తే బెటరు అని చెప్పి ఈ ప్రాసెస్ ప్లానింగ్లో నా ఫ్రెండ్స్ అన్ని బాగానే బుర్ర తిన్నాను. బట్ స్టిల్ ఫైనల్గా నేనైతే సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసుకొని, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా త్రూ అవుట్ ఆ ట్రిప్ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మనకి గుడ్ ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ అని ఉన్నా కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మనకు గుర్తొస్తాయి. సో అలా ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా హ్యాపీగా ఈ త్రయంబకేశ్వర్లో ఆకలికి బాధపడ్డాను తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా హ్యాపీగా దర్శనాలు చేసుకొని, ప్లేసెస్కి వెళ్ళి చూసుకొని తిరిగి సేఫ్గా ఇంటికి చేరాను అనమాట. సో ఇవి నా ఓవరాల్ 7-day ట్రిప్లో day 1 ఎక్స్పీరియన్సెస్ అండి. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతివాడి.